शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ దాదాపు 43 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డ సొసైటీ. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది టీచర్స్ను తయారు చేసిన గొప్ప సంస్థ ఇది. అలాగే ఇంకా ఎన్నో కోర్సులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఫ్రెషర్స్ డే పార్టీ సందర్భంగా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఇంత విశాలమైన క్యాంపస్ను చూసి చాలా ఆశ్చర్యానికి గురైంది. ఇంత గొప్ప క్యాంపస్, విశాలమైన క్యాంపస్ ఈరోజు భవిష్యత్తులో మహబూబ్ నగర్ విద్యకు, మైనార్టీలు విద్యలో ముందుండాలనే మా అందరి ఆకాంక్షకు ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. అందుకే ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ను మిగతా కాలేజీలన్నింటినీ పెట్టుకోకూడదు అన్న ఆలోచన వస్తే అది అందరికీ సభాముఖంగా పెద్దలందరితో పంచుకున్నాం. వారు కూడా చాలా సంతోషంగా దీనికి ఆమోదం తెలిపినారు. ఈ మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ పట్టణంలో ఉన్న అందరూ విద్యావంతుల సహకారంతో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించాలా. మనకు ల్యాండ్ ఉంది కాబట్టి, పిల్లలు ఉన్నారు మహబూబ్ నగర్లో, ఈ చుట్టుముట్టు ప్రాంతంలో. ఆ పేద పిల్లల కోసం ఒక మంచి విద్యా సంస్థను, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థను తయారు చేయాలన్న ఉద్దేశంతో పెద్దలందరూ కూడా వచ్చిండ్రు. చాలా గొప్ప ఆలోచన, అందరూ కూడా సహకారం చేస్తుండ్రు. ఈ ఆలోచనను ముందుకు తీసుకుపోయి ప్రభుత్వంతో కూడా మాట్లాడి దీని ప్లానింగ్ తయారు చేసి రాబోయే రోజుల్లో దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా వెంట ఉండి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మిగతా సభ్యులతోటి హైదరాబాద్లో టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళ చైర్మన్లతోటి కానీ, ఐఏఎస్ ఆఫీసర్లతోటి కానీ, డైరెక్టర్లతో కానీ మాట్లాడతాం. ఖచ్చితంగా తెలంగాణకు మణిహారంగా మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ ఉండేటట్టుగా రాబోయే 4-5 సంవత్సరాల్లో మేమందరం కలిసి పనిచేస్తాం. దీంట్లో ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు ఇంకా ఏం కోర్సెస్ ఇక్కడ పెడితే మన మహబూబ్ నగర్ పిల్లలకు ఉపయోగపడుతుంది, ముఖ్యంగా విమెన్ ఎడ్యుకేషన్ మీద ఏమేం చేయాలా, వీటన్నిటి మీద కూడా నిపుణులతోటి కూర్చొని ఇంకా చర్చిస్తాం. ఈ వ్యవస్థను కాపాడుకున్న మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ ఇప్పటి సభ్యులు, గతంలో ఈ 40 సంవత్సరాలు దీన్ని నడుపుతూ వస్తున్న అప్పటి చైర్మన్లు, అప్పటి ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీలు కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నాం. పట్టణానికి దగ్గరలో ఇంత పెద్ద విశాలమైన ప్రాంగణాన్ని ఇప్పటిదాకా కబ్జాకోర్ల నుంచి కాపాడుకుంటున్నందుకు, భవిష్యత్ తరాలకు అందియడానికి వాళ్ళు నిబద్ధతతోటి ఇన్ని సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఆ పనిని కొనసాగింపుగా ఈరోజు మనం అందరం కలిసి ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ని మన మహబూబ్ నగర్ పిల్లలకు అన్ని కోర్సులు కూడా ఇక్కడనే తక్కువ రేట్ తోటి నాణ్యమైన విద్య అందించే కార్యక్రమం ఇప్పుడు మేము అందరం చేయాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నాం. భగవంతుడు మా నిర్ణయానికి सहकరించి ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది. फ्रेशर्स पार्टी मनाई गई जिसमें मेहमान खुसूसी जनाब हमारे महबूब नगर के एमएलए एनएम श्रीनिवास रेड्डी साहब ने यहाँ पे आकर जो है यहाँ के तलबा को जो हिम्मत अफजाई की, मैं सोसाइटी की जानिब से, सारे मेम्बरान की जानिब से शुक्रिया अदा करता हूँ। आपने जो सोसाइटी के जो मेंबर्स के अंदर जो सोच नहीं थी वो सोच डाल के जो है हमारे हिम्मत अफजाई के लिए जो आपने ऐलान किया, जो माइनॉरिटी इंजीनियरिंग कॉलेज के लिए आप जो कोशिश करके हुकूमत से लाने का जो ऐलान किया, हम आपके ऐलान को स्वागत करते हैं और जो है वेलकम करते हैं कि आप जैसी शख्सियत एक एजुकेशनिस्ट होने के नाते आप ये एकदम आगे उठा रहे हैं। बिल्कुल हम मदीना एजुकेशन सोसाइटी की जानिब से इंजीनियरिंग कॉलेज के लिए जो है आपसे मदद लेंगे। आपके ताउन से इंजीनियरिंग कॉलेज यहाँ पे लाके तलबा को, बहुत से लोगों को आगे जो फैसिलिटीज़ मिलेगी, चाहे वो जॉब्स में होंगे, चाहे वो तालीम में होंगे। मैं एमएलए साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ मदीना एजुकेशन सोसाइटी के सारे मेम्बरों की तरफ से।